ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 19ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నిజమైన పండితుడంటే ఎవరో అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ఎవరి పనులన్నీ ఇంద్రియ సుఖాల కోరికలు మరియు స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా ఉంటాయో, ఎవరి కర్మలన్నీ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో పూర్తిగా కాలిపోయాయో అటువంటి వ్యక్తినే నిజమైన పండితుడని జ్ఞానులు అంటారు. ఇక్కడ కర్మలు కాలిపోవడమంటే పనులు మానేయడం కాదు. వేయించిన విత్తనం మళ్లీ మొలకెత్తనట్లు జ్ఞానంతో చేసే పనులు పుణ్యపాప ఫలాలను ఇవ్వవు, అంటే అవి కొత్త బంధాలను సృష్టించవు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది అంతర్గత స్వేచ్ఛ మరియు ప్రశాంతత గురించి మాట్లాడుతుంది. నిజమైన జ్ఞాని బయటకు అందరిలాగే పనులు చేస్తూ కనిపించినా లోపల మాత్రం ఫలితాలపై ఆసక్తి లేకుండా సాక్షిగా ఉంటాడు. కోరికల బరువు లేనందున అతని మనసు ఎప్పుడూ తేలికగా నిర్మలంగా ఉంటుంది. ఇదే కర్మలు చేస్తూనే కర్మ బంధాల నుండి విముక్తి పొందే అద్భుతమైన స్థితి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని ఫలితం ఆశించకుండా మన కర్తవ్యంగా, ఒక సేవగా లేదా దేవునికి అర్పణగా భావించాలి. ఆఫీసులో పనిని మన బాధ్యతగా శ్రద్ధగా చెయ్యాలి. కుటుంబ సభ్యులకు సహాయం చేసేటప్పుడు బదులుగా ఏమీ ఆశించకుండా ప్రేమతో చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మనసులోని ఒత్తిడి, నిరాశ తగ్గిపోయి చేసే పనిలోనే ఆనందం, మనశ్శాంతి లభిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.